హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్లసంత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆల్ అబౌట్ అడ్జెక్టివ్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డూ వీ యూజ్ అడ్జెక్టివ్స్? వాట్ ఆర్ అడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు. ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి లేక ఒక ప్రదేశం యొక్క గుణగణాలను చెప్పేటువంటిది. అడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ నౌన్స్, దట్ ఈస్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్, ది ఫ్లఫీ డాగ్ అంటే డాగ్ ఎటువంటిదో మనం చెప్తున్నాం. డాగ్ అనే నౌన్ యొక్క గుణగణాలు. ఫ్లఫీ డాగ్, బొచ్చుతో కూడుకున్నటువంటి డాగ్ అని మనం చెప్తున్నాం. వై ఆర్ అడ్జెక్టివ్స్ ఇంపార్టెంట్? And adjectives help make our sentences more interesting. They tell us more about what we see, what we hear or what we feel. సింపుల్గా ది బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నామంటే మనం ఫ్లవర్స్ గురించి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అని కొంచెం ఒక మెట్టు ఎక్కువ చెప్పినట్టుగా. ఫ్లవర్స్ అంటే అవి అందంగా ఉండొచ్చు, కంపు కొట్టేటువంటి పువ్వులు కూడా ఉన్నాయి. రఫ్లేషియా అనేటువంటి పువ్వు ప్రపంచంలో పెద్ద పువ్వు, ఇండోనేషియాలో అరుదుగా పూస్తుంది, కుళ్ళిన మాంసం కంపు వస్తుంది. కాబట్టి ఈ ఫ్లవర్స్కి మనం ఒక చిన్న అడ్జెక్టివ్ తగిలించాం. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నాం అంటే అందంగా ఉన్నాయని చెప్పాం. రెడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నాం, ఇంకా స్పష్టంగా మనం కలర్ కూడా ఇచ్చేసాం. ఇక టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. కలర్కి సంబంధించి ఇక్కడ కలర్ స్పెల్లింగ్ చూడండి, COLR ఉంది. మనకి US ఇంగ్లీష్లో OU రాదు. బ్రిటిష్ ఇంగ్లీష్లో మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి COLOUR అని రాస్తాం. కలర్, ఫ్లేవర్, ఆర్డర్ అటువంటిలో కూడా ఈ రూల్ ఫాలో అవుతుంది. లుక్ అట్ మై రెడ్ డోనట్. ఈ డోనట్ రెడ్ కలర్ది కాబట్టి మనం అడ్జెక్టివ్ రెడ్ వాడాం. అలాగే ఐ లైక్ ద పింక్ పెన్సిల్ అని చెప్పాము. సైజ్కి సంబంధించినటువంటి అడ్జెక్టివ్స్. దట్ బిగ్ డాగ్ కెన్ రన్ రియల్లీ ఫాస్ట్. ఇందాక మన ఫ్లఫీ డాగ్ అని దట్ బిగ్ డాగ్ సైజ్ చెప్తున్నాం. దట్ ద స్మాల్ డాగ్ ఫిట్స్ ఇన్ మై బ్యాక్ ప్యాక్. సో సైజ్కి సంబంధించి స్మాల్, బిగ్, లార్జ్, హ్యూజ్ ఇట్లాంటివి. అలాగే ఫీలింగ్స్. ది హ్యాపీ డాగ్, ది సాడ్ డాగ్, ది ఎమోషనల్ డాగ్, ది యాంగ్రీ డాగ్. ది హ్యాపీ డాగ్ ఈజ్ వాగింగ్ ఇట్స్ టైల్. ఇక షేప్. ది రౌండ్ బాల్ ఈజ్ ద డాగ్స్ ఫేవరెట్ టాయ్. ది రెక్టాంగులర్ box, the square, etc. These are shapes. Then taste. The ice cream is delicious. Taste kuda adjectives మనం వాడవచ్చు. Can you find the adjectives now? Small quiz for you. The brown dog eats a delicious cupcake. ఇందులో మనం adjectives వాడితే వాటిని హైలైట్ చేయండి. Yes, the brown dog eats a delicious cupcake. Brown adjective of color and delicious adjective of taste. These fries are too salty. ఉప్పుగా ఉండడం అనేటువంటిది ఇక్కడ adjective. The dog is wearing big yellow sunglasses. తెలుసు, big and yellow are adjectives here. What types of adjectives are they? Now you see, round అనేటువంటిది కలరా, సైజా, షేపా? రౌండ్ ఇది షేప్కి సంబంధించింది, సైజ్ కాదు. డెలిషియస్ అనేటువంటిది టేస్ట్కి సంబంధించింది. పింక్ అనేటువంటిది అడగక్కర్లేదు, కలర్.